కావాలంటే టెస్ట్ చేసి చూసుకో. తాగేటప్పుడు మంచినీళ్ళు తాగుతాం, తినేటప్పుడు మంచి ఫుడ్, తాగేటప్పుడు మంచినీళ్ళు ఉమ్మి, ఓకేనా? తాగేటప్పుడు మంచినీళ్ళు బయటకు వచ్చేసి స్వేద బిందువులు, చెమట, గబ్బు. ఏదన్నా మంచిది ఉత్పత్తి అయిద్దాం మన నుంచి, విసర్జనలన్నీ హేయమే. చూడు ఎంతమంది ఒప్పుకుంటారు? తీసుకునేవి విసర్జనలు అంటే శరీరం ఉత్పత్తి చేసేది అది. అందుకే ఇది సావనన్నా సావాలి, మార్పు అన్నా పొందాలి. ఇది ఉన్నది ఉన్నట్టుగా మాత్రం వాడికి చేరదు. అందుకే దీనికి మరణం పెట్టాడు. మరణం అన్నా కావాలి, మార్పు అన్నా చెందాలి. ఎందుకంటే ఇందులో మంచిది ఏది లేదు, ఇది మలినమైపోయింది. ఇందులో అష్టవంకర్లు ఏర్పడ్డాయి, కల్మషంతో నిండిన దేహం. అర్థమైందా? తనివి తీరదో, ఎన్నన్ను అనుభవించు, తనివి తీరదో. ఎప్పుడు కావాలి 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 కావాలి, వంచలు వంచలు వంచలు. ఈ శరీర వాంఛలు తీర్చుకోవటమే జీవిత పరమావధి అన్నట్టు ఉంటుంది బతుకు. మన లైఫ్లో కేంద్రం ఏంటంటే శరీర వాంఛలు తీర్చుకోవటమే మెయిన్ అన్నట్టు కనపడిద్దే. అలాగని నువ్వు తీర్చావా ఇంకెక్కువ అవుతూ ఉంటాయి. తీర్చే కొద్ది ఎక్కువ అవుతాయి, తీర్చే కొద్ది ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మందికి ఏమర్థమైంది? శరీరంలో మంచిది ఏది అర్థమైంది. ఆ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేదంతా చెడేనని అర్థమైంది. మరి ఇప్పుడు ఈ చెడిపోయిన శరీరాన్ని కలిగి ఉండి ఈ లోపల ఆత్మ ఎంత మూలుగుతుందో రోమాపత్రిక 8లో రాశాడు. లోపల ఆత్మ మూలుగుతుందంట. మన ఆత్మ ఏమని మూలుగుతుందో తెలుసా? ఈ దరిద్రుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టిపోతానో అని. ఎవరా దరిద్రుడు? మన శరీరం గాడు.